అనకాపల్లి జిల్లా సబ్బవరం హరిహర వీరమల్లు సినిమా చారిత్రక ఘట్టం ఆవిష్కరించింది. సబ్బవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతలు. ఎస్టీబీఎల్ థియేటర్ల వద్ద కేక్ కటింగ్ చేసిన అభిమాన సంఘాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా రిలీజ్ అయిన హరహర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు గురువారం సబ్బవరం ఎస్టీబీఎల్ డబుల్ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా సబ్బవరం జనసేన పార్టీ నేత గండి దుర్గాప్రసాద్ ఫస్ట్ షో ప్రదర్శనకే కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరహర వీరమల్లు సినిమా చారిత్రక ఘట్టం ఆవిష్కరించిందన్నారు. అప్పటి జనరేషన్కు వీరమల్లు దేశానికి చేసిన సేవలు, ఆయన దేశభక్తి తెలియదని, ఈ విషయంలో తన విశిష్ట నటనతో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్లో అద్భుతంగా నటించారు. యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందేశాత్మక చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ సహకారంతో ఏఎం రత్నం బ్రహ్మాండంగా నిర్మించారని కొనియాడారు. పీరియాడిక్ డ్రామాతో యాక్షన్ సీక్వెన్స్తో పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన మెసేజ్తో ఈరోజు సినిమా రికార్డులు కొల్లగొట్టుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే సినిమా కథ విషయానికి వచ్చేసరికి కథ అంతా ఒక ఎత్తు. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నిజ జీవితంలో ఒకటే అని మరొకసారి ప్రూవ్ చేశారు. ఎందుకంటే మీకు తెలుసు, దేశ రాజకీయాల్లో సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు అదే సనాతన ధర్మం కోసం యుద్ధం చేసిన హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అందరూ మన్నల్లో అందరూ మెప్పు సాధించగలిగాడు. యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం తగ్గకుండా 17వ శతాబ్దంలో హరిహర వీరమల్లు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఈరోజు ఈ సినిమా తర్వాత మనకు తెలిసిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంత అత్యద్భుతమైన నటనతో రంజింపు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే కథ విషయానికి వస్తే పూర్తి స్థాయి సందేశాత్మకమైన సినిమా ఇది. ఎందుకంటే పరాదేశం నుండి మన దేశానికి వచ్చి మన సంపదను దోచుకోవడంలో కానీ, మన దేవాలయాల్ని విధ్వంసం చేయడం కానీ, స్త్రీ మాన మర్యాదలకు సంబంధించి కానీ, అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన జిజియా పన్నుని సృష్టించడంలో కానీ ప్రూవ్ చేయగలంలో సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాని మా అభిమానులందరికీ అందించి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్రిష్, జాగర్లపూడి క్రిష్ కాంబినేషన్లో కళ్యాణ్ గారి సినిమా అని కొన్ని ఒడిదుడుకులతో సినిమా మధ్యలో ఆగినా కూడా దాన్ని రాధాకృష్ణ గారు అత్యద్భుతంగా సెకండ్ హాఫ్లో వచ్చిన పీరియాడిక్ డ్రామాలో కానీ, యాక్షన్ సీక్వెన్స్తో కానీ, లేకపోతే క్లైమాక్స్లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్తో కానీ సినిమాని ఆద్యంతో రక్తి కట్టించడంలో డైరెక్టర్లు ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇది అభిమానులకు పండగ. ఇంకొక విషయం, నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేసేందుకు కూడా కళ్యాణ్ గారు ముందుగానే ఆయనకు తెలుసు సినిమా హిట్ అవుతుందని. అందుకని దాన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేసేందుకు కూడా నేను వైజాగ్ కూడా కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆయన వచ్చినందుకు వైజాగ్లో నిన్నటి నుంచి కూడా అన్ని ప్రీమియర్స్లో కూడా విపరీతమైన కలెక్షన్స్, ఇప్పటిగా ఆల్మోస్ట్ డే 1 కలెక్షన్స్ ట్రెండ్ సెట్ చేసాం ప్రీమియర్స్లో. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండు ఆదివారం వరకు కూడా నాన్ స్టాప్ ఫుల్స్తో హరిహర వీరమల్లు కొనసాగుతుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే పనిచేసి ఆ నాయకుడి మార్గంలో మేము అందరం వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని తీయాలి, సందేశాత్మక సినిమాలు తీయాలి, యువత అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ సినిమా అఖండ విజయం చేకూర్చుకొని సినిమా మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్లో కూడా ప్రబంధన సృష్టించబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ ఇంకొక మెసేజ్ ఇచ్చాడు. సనాతన ధర్మం కోసం, మనం నమ్మిన సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మనం ఆ ధర్మం కోసం నించోకపోతే మనం బ్రతికిన చచ్చినట్టే అనే మెసేజ్ ఇచ్చాడు. ఇది యువత ఆలోచించాలని. అలాగే ప్రత్యర్థులకి, రాజకీయ ప్రత్యర్థులు అవ్వండి, సినిమా ప్రత్యర్థులు అవ్వనివ్వండి, ఒక డైలాగ్ చెప్పాడు, మీ పతనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులంటే నా అంగవస్త్రం అంచు కూడా తెంపలేరనే అభిమానులు అనిపించే విధంగా ఉంది. ఇలాంటి డైలాగులు కోకొల్లలు ఉన్నాయి. సినిమాని ప్రతి ఫ్యామిలీ కూడా, సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సినిమాని ఆదరించాల్సిన సమయం ఇది. ఎందుకంటే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం,
సనాతన ధర్మం మన దేశ ధర్మం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాంటి బాధ్యతాయుతమైన సినిమా తీశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దేశం మీద, దేశ భద్రత మీద అత్యంత బాధ్యత కలిగిన పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈ రోజుకి కూడా. సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి మూవీ అయితే చూడొచ్చు. సనాతన ధర్మం గురించి, మన హిందూ సాంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు ఇందులో. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. హిస్టారికల్ సినిమా అని చెప్పేసి రిలీజ్కి ముందే అనౌన్స్మెంట్ చేశారు. ఇది చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తుంది అనిపిస్తుంది. చరిత్ర గురించి ఇప్పుడు ఎవరైతే యువతకి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఈ మూవీ చూసినట్లయితే వాళ్ళకి కూడా దీని మీద అవగాహన వస్తుంది. చాలా బాగుంది సినిమా అయితే, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్సే కాదు, యువత కూడా చూసి ఈ సినిమా చూసినట్లయితే వాళ్ళకి చరిత్ర గురించి కొంచెం అవగాహన అనేది వస్తుంది. థ్యాంక్ యూ.